చెప్పమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇక్కడికి వచ్చాక నేను కన్సీవ్ అయ్యాను మేడం. అప్పటికి పెళ్ళై 1 year అయి ఉండింది. ఫస్ట్ ఏమో నాకు చిన్నప్పటి నుంచి పీసీఓడి ఉండింది. మెచ్యూర్ అయినప్పటి నుంచి పీరియడ్స్ ఎప్పుడు సరిగా రాలేదు. అప్పుడు ఎన్ని months కి వచ్చేది? ఫస్ట్ లో 3 months కి 4 months కి అట్లా. అప్పుడు కూడా ఒక టాబ్లెట్ వేసుకుంటే రిజిస్ట్రోన్ టాబ్లెట్ ఓన్లీ ఒకటే వేసుకుంటే ఒక 3 days కి వచ్చేసేది. అట్లా కంటిన్యూ అవుతూ ఉండింది. పెళ్ళైనప్పటి నుంచి అంటే క్యాజువల్ గా అడుగుతారు పిల్లలు కావాలి అన్నప్పుడల్లా నాకు చాలా భయం వేసేది. నాకు పీరియడ్సే సరిగా రావు కదా, ఇంకా కన్సీవ్ ఎట్లయితాను అని చాలా టెన్షన్ పడేదాన్ని. ఇంకా సరే వాళ్ళు డాక్టర్ దగ్గరికి, అంటే హైదరాబాద్లో ఉంటాం మేము, అక్కడంతా వాళ్ళు ఫాలిక్యులర్ స్టడీ పోగానే ఫాలిక్యులర్ స్టడీ అని ఇంకా రకరకాల టెస్టులు చేసేసారు. ఇంకా పానిక్ అయిపోయాను. అప్పుడు ఇంకా మన నెల్లూరులోనే, మాది బుచ్చిరెడ్డిపాలెము, మీ గురించి ఎప్పుడు వినేవాళ్ళం, టీవీలో కూడా చూసేవాళ్ళం. నేను డీకే కాలేజ్ లో చదివేటప్పుడు మీరు కూడా ఒకసారి వచ్చి క్లాస్ తీసుకున్నారు డిగ్రీలో ఉన్నప్పుడు. సో ఇంకా మాకు ఆండాల్ మేడం దగ్గరికి ఒకసారి వెళ్తాను అనేసి నెల్లూరుకి వచ్చి చూపించుకున్నాను. అప్పుడు ఇక్కడ కేసెస్ చూపించారు. ఇట్లాగే పీరియడ్స్ రాని వాళ్ళు 6 monthsకి ఒకసారి వచ్చేవాళ్ళు ఇక్కడ రాగానే కన్సీవ్ అయి ఉన్నారు అని సుజాత మేడం అన్ని కేసెస్ చూపించారు. మీరు కూడా మాట్లాడారు మేడం అప్పుడు వెంటనే అరే అట్లే నాలాంటి వాళ్ళు కూడా కన్సీవ్ అయి ఉన్నారు, సో నేను కూడా కన్సీవ్ కాగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఫస్ట్ ఏర్పడింది. అప్పటికే నాకు హైదరాబాద్ లో టాబ్లెట్స్ వాడుతూ అక్టోబర్ దాకా టాబ్లెట్స్ వాడి ఇంకా నాకు బాగా పానిక్ అయిపోయి నేను వాడను టాబ్లెట్స్ అని ఆపేశాను. అప్పటి నుంచి పీరియడ్స్ రాలేదు. మళ్ళీ డిసెంబర్లో ఇక్కడ చూపించుకున్నాను. పీరియడ్ రాకుండానే కన్సీవ్ అయిపోయాను డైరెక్ట్. 4 months పీరియడ్స్ లేవు కానీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం.